Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలో సంప్రదాయాలకు నిలయంగా విలసిల్లుతున్న భారతదేశంలో ఒక విశ్వ సంస్కృతి ప్రవేశించినట్టుగా ఈ మధ్య మీడియాలో విశృంఖలంగా వార్తలు వస్తున్నాయి. అదే అద్దెకు అబ్బాయిలు, రెంట్ ఫర్ బాయ్స్, బాయ్స్ ఫర్ రెంట్. ఎక్కడి సంస్కృతి అండి? ఎక్కడ గంగలు కలిసిపోతుంది, మంట కలిసిపోతుంది మన సంప్రదాయాలు, మన సంస్కృతి అంతా. ఎక్కడి నుంచో అరువు తెచ్చుకొని అదే గొప్ప ప్యాషన్ అన్నట్టుగా అందరూ చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీని గురించి సజ్జనార్ గారు ఒక చక్కటి మాట చెప్పారు. ఇటువంటి ప్రమాదాల ముందే ఊహించి ఆయన ఒక ఇంటి యజమానిగా, పిల్లలకు తండ్రిగా చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. వాటి గురించి మనం తెలుసుకున్నాక అసలు అద్దెకు అబ్బాయిల సంగతి ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ అద్దెకు అబ్బాయిలు అనే దాని గురించి ఒక స్పెషల్ ఆఫర్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే, కాఫీ తాగడానికి అయితే 499 రూపాయలు. ఇది 50% సుమా. వాస్తవంగా అయితే 999. అదే సినిమాకు వెళ్ళటానికి 3 గంటలు, దీనికి 1249 రూపాయలు. షాపింగ్ కాంపెనియన్కు అంటే తిరగడానికి వెళ్ళినప్పుడు 1499 రూపాయలు. అలాగే ఈవెంట్స్, పెళ్లి కార్యక్రమాలకు, వేరే శుభకార్యాలకు వెళ్తే మాత్రం 1999 రూపాయలు. హాఫ్ డే అంటే దాదాపు 6 గంటలు తీసుకో, దానికి 2990 రూపాయలు. ఫుల్ డే అంటే 10 అవర్స్, దీనికోసం 4499. ఫుల్ ప్లేట్స్ 9000 అవుతుంది దగ్గర దగ్గర. ఇవన్నీ మీకు చెప్పేది హాఫ్ డేనే, అది గుర్తుపెట్టుకోండి. మీరు అంటే 10 గంటలు మీరు ఎటన్నా పోవచ్చు, ఏమన్నా చేయవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. అయితే దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక విషయం గమనించండి. ఒక అబ్బాయి అమ్మాయి కలిపి కొన్ని గంటలు ఏకాంతంగా ఉంటే జరిగే పరిణామాలు మీ అందరికి తెలుసు. ప్లస్ మైనస్ లాగా వీళ్ళు కలిసి ఉంటే శారీరక స్పందనలు, బయాలజికల్ నీడ్స్ ఆటోమేటిక్గా ఏర్పడుతుంటాయి. అటువంటిది ఏముండదు. పక్కన కూర్చోవచ్చు, చేతులు పట్టుకొని తిరగవచ్చు, ముద్దులు పెట్టుకోవటాలు, కౌగలింతలు ఏమి ఉండవంట. ఇవన్నీ ఉండకుండా ఎలా ఉంటాయి? పార్కుకి వెళ్ళారనుకోండి, వీళ్ళు ఎంగేజ్లో ఉన్న పిల్లలే కదా, ఇవేం జరగకుండా ఉంటాయా? ఆలోచించండి. ఎంత వెర్రి తలలు వేస్తున్నాం మనం ఇక్కడ. సజ్జనార్ గారు చెప్పినట్టు 2025లో దాదాపుగా 569 కేసులు, అలాగే 2,80,00,000 ట్రాన్సాక్షన్ జరిగినట్టు రికార్డు చెప్తున్నాయన్నారు. అంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో నేటి యువత ఉన్నది చూడండి. మరి ఇటువంటి యాప్స్ను అడాప్ట్ చేసుకొని చూసేవాళ్ళు, ఏదో హైఫై డబ్బులు బాగా ఉన్న వాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నారు అనుకోవటం కూడా పొరపాటే. ఎందుకంటే మిడిల్ క్లాస్ అమ్మాయిలు కూడా అద్దెకు అబ్బాయిల కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళని ఎలా అట్రాక్ట్ చేస్తారంటే, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాలో కానీ ఫోటోలు పెట్టేసి వీళ్ళను అట్రాక్ట్ చేస్తారు అమ్మాయిలను. దానికి సంబంధించిన వివరాలు కూడా పెడతారు. అబ్బాయి ఆహో ఓహో రాజు, అందగాడు, సుందరాంగుడు అన్నట్టుగా పెడతారు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చాక ఎటువంటి వాళ్ళని కూడా అందంగా, సుందరంగా చూపించే పరిస్థితులు వచ్చాయి కదా. ఇవన్నీ కూడా గమనించాలి, గమనించి మోసపోకండి అని సజ్జనార్ గారు చాలా వేదన భరితంగా చెప్పారు. మీరు ఇటువంటి చూసి నమ్మకండి, మోసపోకండి, ఇటువంటి వాళ్ళ వలలో పడకండి అని చాలా బాధాకరంగా బాధపడుతూ చెప్పారు. తర్వాత ఇవన్నీ వీళ్ళు చెప్పాక ఒక స్లాట్ బుక్ చేస్తారు టైం. దానిలో వీళ్ళిద్దరూ కలిసి తిరిగేది ఇవన్నీ కూడా రికార్డు చేసుకొని ఆ రికార్డును ట్రాప్ చేస్తారు. తర్వాత వీళ్ళకు పెళ్ళిళ్ళప్పుడు పేరెంట్ అప్లో ఇవన్నీ మళ్ళీ మార్ఫింగ్ చేసి ఆ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ గమనించకుండా
ఏదో అద్దెకు తెచ్చుకొని అబ్బాయిలను ఊరేగటం అనేది వినటానికి అసహ్యకరంగా లేదా మిత్రులారా? ఇటువంటి టైంలో ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేదు, ఫ్రెండ్స్కు చెప్పుకోలేదు, పేరెంట్స్కు తల్లిదండ్రులకు చెప్పుకోలేదు. కాబట్టి సజ్జనార్ గారు మంచి సలహా ఇచ్చారు. వీళ్ళకు అడ్వాన్స్ మినిమంగా ఇవ్వాలి, పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఏమి ఇవ్వద్దు. దీనివల్ల ఏఐతో ఎన్నో జిమ్మిక్కులు చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది అని చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సరదాగా ఎంజాయ్మెంట్ కోసం చిన్న అమౌంటే కదా అని వీళ్ళు పే చేసి ముందుకెళ్తారు, తర్వాత బ్లాక్ మెయిలింగ్తో మోసపోతారు. ఈ ఎక్కువ శాతం వీళ్ళు హాస్టల్లో ఉండే అమ్మాయిలు, సింగిల్గా జాబ్ చేసే అమ్మాయిలు, వీళ్ళు పొద్దంతా చదువుకోవటం వల్ల ఉద్యోగాలలో ఉండి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసము ఇటువంటి పనులు చేస్తున్నట్టు సజ్జనార్ గారు తెలిపారు. వాస్తవం కూడా అదే. వీళ్ళు డబ్బున్నోళ్ళు అనే చాలామంది అనుకో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా దీనికి ఎగబడుతున్నట్టుగా పరిశీలనలు తేలుతుంది. అయితే సజ్జనార్ గారు ఇంకో సలహా కూడా ఇచ్చారు. మీరు ఏమన్నా పేమెంట్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి, అది రికార్డెడ్గా ఉంటుంది. మోసపోయే పరిస్థితులు ఉంటే 1930కు కాల్ చేయండి. ఈ విషయాలన్నీ సైబర్ వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. మీరు వద్దనుకుంటే మీ పేరెంట్స్ కూడా చెప్పరు, కానీ ఆ మోసంలోకి వెళ్ళి మీరు బయటపడే విధంగా వారిని సిద్ధపరుస్తారు. అయితే వీళ్ళతో చాటింగ్ చేసే విషయాలు రికార్డు చేయండి, డిలీట్ చేయొద్దు. ఎటువంటి ఎవిడెన్స్ అయినా కూడా ఖచ్చితంగా స్టోర్ చేయండి అని చెప్పారు. అంటే ఇంత వెర్రి తలలు వేస్తున్న ఈ సమాజము ఎందుకు ఈ షోకి ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి కూడా వచ్చింది 100 మంది ఆడపిల్లలు. అంటే దీంట్లో ఒకటి గుర్తుంచుకోండి, పేరెంట్స్ తల్లిదండ్రుల ప్రభావం ఎంతవరకు ఉంటుంది చూడండి. ఇంటర్మీడియట్ వరకు పిల్లలు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉంటారు, ఎందుకంటే వాళ్ళ హాస్టల్ చదువు, హాస్టల్ తప్ప హాస్టల్లో ఫోన్లు కూడా ఎలవ్ చేయరు. కాబట్టి అంతవరకు ఓకే. ఎప్పుడైతే ఇంటర్ దాటి డిగ్రీలకు, పీజీలకు, బీటెక్లకు వీటికి వెళ్ళారనుకోండి, అప్పుడు వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోతున్నారు. ఖాళీ సమయం ఏం చేయాలో తోచట్లేదు. తల్లిదండ్రులకు వేరే ఏదో ఫీజులు అని చెప్పేసి వసూలు చేసి ఇటువంటి దిక్కుమాలిన అద్దెకు అబ్బాయిలతో తిరుగుతున్నట్టు కూడా తెలిసింది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని ఎప్పుడు అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఏ టైంలో ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఖాళీ సమయాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు అని క్యాజువల్గా ఒక ఫ్రెండ్ లాగానే మాట్లాడుతూ ఉండాలి. అట్లయితే కొద్దిగా కొంతలో గొప్ప అన్న పేరెంట్స్కి తెలిసే అవకాశం ఉంటుంది. మీకు ఏం జరిగినా కూడా తల్లిదండ్రులకు చెప్పండి అని వాళ్ళకు హామీ ఇవ్వగలగాలి. మా అమ్మ నాన్నలకు చెప్పుకుంటే నన్ను ఏమన్నారు అనే ఒక స్వేచ్ఛ వాళ్ళకు కలిగించేలాగా తల్లిదండ్రులు ఉండాలి. అయితే అసలు ఈ అద్దెకు అబ్బాయిలు అనేది ఎప్పుడు ప్రారంభమైందని పరిశీలన చేస్తే 1990లో జపాన్లో ఇది మొదలైనట్టుగా తెలిసింది. ఫ్యామిలీ రెంట్ హ్యూమన్ పర్సనాలిటీస్ అనేవి కూడా అప్పుడు తెలిసింది. 2010కి వచ్చేసరికి రెంట్ బాయ్ ఫ్రెండ్, రెంట్ ఫర్ గర్ల్ ఫ్రెండ్ ఇవి కూడా పుట్టుకొచ్చాయి. ఇవి ఎక్కువగా చైనా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, వియత్నాం, హాంకాంగ్, సింగపూర్ ఇటువంటి పట్టణాల్లో ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఆ దరిద్రం ఇప్పుడు హైదరాబాద్ పట్టణానికి కూడా వచ్చింది. కాబట్టి ప్రియమైన అమ్మాయిలు దయచేసి ఇటువంటి ట్రాప్లో పడకండి. ఎందుకు అంటే మీ జీవితాలు భస్మం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం సంప్రదాయ పరిస్థితిలో ఉంటున్నాము కాబట్టి మన దేశం అంటే ప్రపంచ దేశాల్లో చాలా అత్యున్నతమైన స్థితిలో ఉన్నామని అందరూ అనుకుంటున్నారు. మనం కూడా ఈ నీచ నికృష్ట పరిస్థితులకు దిగజారొద్దు. అటువంటి పరిస్థితులు మీకు కలిగితే వెంటనే సజ్జనార్ గారు చెప్పినట్టు 1930కు ఫోన్ చేయండి. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అన్నీ ఎవరికి తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఇంకో పరిశీలన తేలింది ఏంటంటే లోన్లీ ఫీలింగ్, ఒంటరితనం ఫీలింగ్. దీనివల్ల కూడా ఏదో టైంపాస్కో అబ్బాయిలతో చాటింగ్ చేస్తాండ్రు. ఇప్పుడు అబ్బాయిలతో చాటింగ్ అన్నిట్లో సోషల్ మీడియాలో. ఇప్పుడు పర్సనల్గా కలవటము, తిరగటము, చేయటము అంటే ఖచ్చితంగా అంతటితో అవుతుంది అనుకుంటారా ఫ్రెండ్స్? చూడండి, నువ్వు 1 గంట సేపు కాఫీ డేకి రమ్మన్నావు, ఆ అబ్బాయి నచ్చింది అనుకో, కంటిన్యూ అవుతావు కదా.
షాపింగ్ తీసుకెళ్ళావు 2-3 గంటలు, అతని అబ్బాయి నచ్చితే కంటిన్యూ అయిపోతారు కదా, దానివల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కాల్ గారి లాగా కాల్ బాయ్స్ కూడా ఇప్పుడు తయారయ్యారు. ఇటువంటి సైట్లు ఉన్న వాళ్ళను ప్రభుత్వము తీవ్రంగా కఠినంగా కూడా శిక్షించాలి. సోషల్ మీడియా ఉన్నదని ఇష్టం వచ్చినట్టు ఆగం చేస్తూ నేటి యువతను ఈ నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉన్నది. అలాగే ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఆడపిల్లలు జాగ్రత్త. బహుపరాగ్ ఒక పెద్దవాడిగా మీ అందరికీ నా సలహా, సూచన, అభిప్రాయం కూడా ఇదే. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి చూసి మీరు మోసపోవద్దు. ఎవరికి స్లాట్లు బుక్ చేయొద్దు, ఎవరికి అడ్వాన్సులు ఇవ్వద్దు. అసలు అది మర్చిపోండి. వెళ్తే ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళండి, మార్కెట్కి వెళ్ళండి, షాపింగ్కి వెళ్ళండి. మీకు కిరాయికి ఎందుకమ్మా బాయ్ ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. దయచేసి తల్లిదండ్రులు కూడా మీరు కూడా మీ పిల్లల్ని కాస్త అబ్జర్వేషన్లు పెట్టుకోండి. ఈ దిక్కుమాలిన పరిస్థితుల వల్ల మన ఔన్నత్యం, గొప్పతనం అంతా భ్రష్టు పోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా గమనించి సజ్జనార్ గారు ఇచ్చిన మంచి సలహాలు, సూచనలు మీరు కూడా పాటించాలని ప్రేమపూర్వకంగా మీకు చిన్నపాటి హెచ్చరిక అని కూడా అనుకోవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, థ్యాంక్ యూ.